పండగలు, పూజలు, వ్రతాలు ఇలా చేసినప్పుడు ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా కొడతాం కదా. అలాంటప్పుడు కొబ్బరికాయలను వేస్ట్ చేయకుండా వీటితో కొబ్బరుండలు చేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఇక్కడ 3 కొబ్బరికాయ పచ్చళ్ళని తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి, ఒక గిన్నె నిండా కరెక్ట్ గా వచ్చింది. అదే గిన్నెతో సగం బెల్లం తీసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం ని వేసి 2 స్పూన్ల వాటర్ ని వేసి బెల్లం ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగాక ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా చెత్త ఉన్న రాళ్ళు ఉన్న పోతుంది. అదే ప్యాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్సీ పట్టిన ఒక గిన్నె కొబ్బరిని వేసుకొని 3-4 నిమిషాలు మాత్రమే గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వడగట్టుకున్న పాకాన్ని వేసుకొని కొబ్బరిలో బెల్లం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ 10-12 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి. అలాగే ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, బెల్లం పాకం అంతా కలిసి దగ్గరకైంది కదా. గ్యాస్ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారనివ్వాలి. అంతలోపు జీడిపప్పు నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసుకుని జీడిపప్పు పెట్టుకుని సర్వ్ చేసుకోవడం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.